మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం ధనుస్సు రాశి ఫలితాలు. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే, ఇలా నక్షత్రాన్ని బట్టి, వీళ్ళకి రాశి ఫలాన్ని బట్టి చూస్తే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. మరి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు ఏ రాశి వస్తుందో తెలియదు స్వామి, మరి ఏం చేయాలనేట్టుగా చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకునేదో జన్మ లగ్నం అనేది ఉంటుంది ఒకటి. మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ లేకోకుండా ఉన్నట్టుకైతే నామదిశ అనగా పేరు బలాన్ని బట్టి చూసుకోవచ్చు. ఈ విధంగా చూడొచ్చు, ఆ విధంగా చూడొచ్చు. మరి కొంతమంది లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరు బలంలో చూడాలి. అన్నీ ఉన్న తర్వాత వాళ్ళ పేరు బలంలో చూడాల్సిన పని లేదు. వాళ్ళకి పుట్టిన టైంని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి చెప్పచ్చు. అలాగా వాళ్ళ జాతక యోగాన్ని బట్టి మనం చూసి చెప్పగలుగుతాం. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, విద్యా బలములో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంటుంది. మనస్తత్వం చాలా వరకు ప్రశాంతమైన ఆలోచనమైన మనసు కలిగిన వాళ్ళు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు మెయిన్గా చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి కొన్ని రావటం, లక్ష్మీ ఇలా చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు కొంతమంది మోసం చేయటం, మరి విద్యలో కూడా ఎంత చదివినా కూడా వాళ్ళకి ఉద్యోగ పరంగా దగ్గరికి వచ్చింది దూరం కావటం, మరి వాళ్ళు స్థానాలు మార్పు అనగా ఇల్లులో నుంచి వాళ్ళు మారుతూనే ఉంటారు. ఒక దుక్కున స్టాండర్డ్గా నిలబడరు. ఒక దుక్కున స్టాండర్డ్గా సొంత స్థానం కట్టుకొని ఉన్నా కూడా ఆ స్థానంలో కూడా నిలబడతానికి కూడా వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. ఎందువల్లంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలు అలాగా వర్తిస్తున్నాయి. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంగా మంచి అభివృద్ధి, వ్యాపార రంగంలో విజయము, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళ నుంచి నమ్మక ద్రోహం కనబడుతుంది. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. ఆ స్నేహం వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రావటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు కలగటం, సాయం చేస్తున్న వాళ్ళు ఆ టయానికి వచ్చి సాయం చేయకోకుండా ఇబ్బంది పెట్టడం, కొన్ని పోలీస్ స్టేషన్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, లేనిపోయిన సమస్యలు కానీ వీళ్ళకి కొంచెం ఎదురవుతుంటాయి. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు స్త్రీ నుంచి అదృష్టం పొందిన వాళ్ళు, అంటే భార్య నుంచి అదృష్టము, ఒక స్త్రీ నుంచి మంచి యోగము, పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము, ఈ మూడు కలిగిన జాతకంలో కలిగిన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. ఒక స్త్రీ నుంచి కానీ సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు వీళ్ళు. ఏ పని చేయలేని పరిస్థితి, ఎక్కడికి పోయినా కూడా మైండ్ త్రికార శుద్ధి, మనశ్శాంతి అనేది వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంటుంది. ఏదో సమస్యలు కొన్ని రావటం, దానివల్ల లేనిపోయిన దాంట్లో ఎరక్కబోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వీళ్ళకి ముందుకు రాకోకుండా పోవటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతున్నారు. మరి ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది రాబోతుంది. అది ఊహించని అదృష్ట యోగం అంటారు. కాబట్టి రాముల వారికే 14 సంవత్సరాలు వనవాసం పట్టింది మానవులం. కాబట్టి మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఏ సమస్యలు ఎదురైనా కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా మనం చేసినట్టుగైతే ఏం కాదులే, అది మనకు వచ్చి పడుతుందా, ఇది వచ్చి మనకు పడుతుందా, ఏం కాదులే అన్నట్టుగా కొద్దిగా మూర్ఖంగా ఆలోచన చేసినట్టుగైతే లేనిపోయిన సమస్యలు మనకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సమస్యల్ని మనం దూరం చేసుకొని అదృష్ట బలాన్ని ముందుకు తెచ్చుకొని చేసే వ్యాపార బిజినెస్లలో కూడా
కొన్ని మార్పులు చేసుకోవాలి. అదే దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోకూడదు. ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేసినా కూడా దాంట్లో అభివృద్ధి అనేది పెద్దగా రాదు. దానివల్ల మీకు నష్టమే తప్పనిచ్చి లాభం అనేది ఉండదు. కాబట్టి అదే విషయము ఏరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు కోట్లు సంపాదించేస్తారు. మీరు చెడము తీరుకుండదు, దాని మీద ఆదాయం ఉండదు. దీనివల్ల ఆ గ్రహాల వలన ఆ గ్రహాలని మీకు కొన్ని తొలగించుకొని మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని చేసే కార్యక్రమాన్ని ముందుగా పోనీయాలనుకుంటే మీరు చేయాల్సిన కొన్ని పూజా బలాలు కొన్ని ఉంటాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేసుకొని ఎన్నో విధానాలుగా ప్రార్థనలు చేసుకొని ఎన్నో పూజలు చేసుకున్నా కూడా ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా చేతి కాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సమస్యలతో మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఫస్ట్ ఓం శ్రీ స్వామి శ్రీరాముణ్ణి పూజించాలి. మరి ఏ స్వామిని పూజిస్తే మనకి కలిసి వస్తుంది, ఏ స్వామిని మనం ఆరాధిస్తే మనకు బాగుంటుంది? శ్రీరాముణ్ణి పూజించాలి. మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ 9 ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేసిన తర్వాత అక్కడ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా కూర్చొని మన గురించి శాంత పూజ అనేది ఒకటి ఉంటుంది. ఆ శాంత పూజ అనేది కొంచెం చేసుకోవాలి. ఆ శాంత పూజ అనేది దానికి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు. అంటే అది శాంత పూజ అంటే దాంట్లోనే చిన్న పూజ ఉంటుంది, పెద్ద పూజ ఉంటుంది. అది పెద్ద పూజ కాదు, గుళ్ళో చేసే పూజ. మన ఇంట్లో చేసే పూజ చాలా పెద్దగా ఉంటుంది. అది గుళ్ళో చేసే పూజ మామూలుగా నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా శాంత పూజ చేసి మనశ్శాంతికి ఉండేట్టుగా అక్కడ మీరు పూజా బలం చేసుకోండి. అక్కడ మీరు పూజా బలం చేసుకునేట్టుగైతే మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి, లక్ష్మీ శాంతి మీకు అభివృద్ధిగా పొందుతారు. మీరు ఎన్నో రోజుల నుంచి పోగొట్టుకున్న వస్తువులు కానీ, పోగొట్టుకున్న మనసులు కానీ, పోగొట్టుకున్న డబ్బులు కానీ మళ్ళీ మీకు తిరిగి ఎదురవుతాయి. మీకు మళ్ళా గౌరవార్థాలు పెరుగుతాయి, ప్రేమలు అభిమానాలు పెరుగుతాయి. రాజకీయంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మీరు చేసే కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఎక్కడ పోయినా కూడా 10 విధానాలుగా మీరు అభివృద్ధిగా పొంది అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా పూర్తి చేసి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీ మీద తిరుగుతున్న కొన్ని చెడు గ్రహాలని మీరు శాంతం చేసుకున్నట్టుకైతే మీకు తప్పకుండా మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తొందరపడి మీరు చేయొద్దండి. పెద్దవాళ్ళని గౌరవించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళని మనకి కనబడే దేవుళ్ళని మనం పూజించాలి కానీ కనబడిన దేవుళ్ళ గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం పూజలు చేసుకొని వస్తుంటాం. కాబట్టి మీకు కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులని మీరు ప్రేమించండి, గౌరవించండి, అభిమానించండి. వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే మీ బిడ్డలు, మీ కొడుకులు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మీకంటూ ఒక టైం అనేది, మంచి టైం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది జాతక చక్కెర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.